ఈ మధ్యని భారతీయ జనతా పార్టీ వాళ్ళు 370 పైన అధికారం కావాలి, మాకు 400 మంది ఎంపీలు ఉంటే చాలు అని మాటి మాటికి డైలాగులు కొడుతున్నారే. ఎందుకు అనుకుంటున్నారు? అది పెద్ద రాజకీయ చతురత అండి. ఎలాంటి ప్లాన్లో ఉన్నారంటే, ఇప్పటికే చాలా ఆర్టికల్స్ సవరించేస్తున్నాము, కొత్త కొత్త చట్టాలను తీసుకొస్తున్నాము. 400 మంది అంటే మనం యాక్చువల్గా మన ఎంపీ స్థానాలు మన దేశంలో 545 అనుకుంటానండి, సుమారుగా 545, 47 కొత్త స్టేట్స్తో కలిపి. సరే, మొత్తానికి పాతది 545 అనుకోండి. మెజారిటీ 3/4 పైన ఒకవేళ ఉంటే 400 వచ్చాయనుకోండి. 545 ఎంపీ స్థానాలకి పార్లమెంట్లో 545 ఎంపీ స్థానాలకి 400 పైన వచ్చింది అనుకోండి. 350 పైన ఉంటే మెజారిటీ 3/4 అంటే 3/4 పైన. దానివల్ల ఏంటో తెలుసండి, రాజ్యాంగ సవరణ చేయవచ్చు. అది వాళ్ళ ట్రిక్. అంటే ఎలాగైనా మనం గెలవాలి. ఈసారి గెలిచి దేశవ్యాప్తంగా అందరి ఎంపీలని కూడగొట్టుకొని ఎంపీలందరి స్థానాల్లో మనం గెలుపొందగలిగితే 400 ఎంపీలు మనకుంటే చాలు, లేదా 370 మంది ఎంపీలు మనకుంటే చాలు. అప్పుడు ఎవరితోనూ మనకు పని లేదు. పార్లమెంట్లో మనం కూర్చొని, చట్టసభ కదా అది, చట్టసభ కాబట్టి వాళ్ళ తాలూకా నీచమైన గూఢమైన ఆలోచనలు ప్రణాళికలు ఏంటంటే మనం రాజ్యాంగాన్ని సవరించవచ్చు. అప్పుడు రాజ్యాంగాన్ని సవరించాలనుకోండి, రాజ్యాంగంలో మనకున్న హక్కు ఏంటి చెప్పండి? ఎవరిది అధికారికమైన మతం కాదు ఈ దేశంలో. ఈ దేశం హిందువులది కాదు. ఈరోజు మనం గట్టిగా గళమెత్త మాట్లాడుతున్నాం అంటే ఎవడరా చెప్పాడు? ఇది భారతదేశం హిందువులదని కాదు, అందరిది. మీ తాత ముత్తాతలు ఈ గడ్డ మీద ఎలా పుట్టారో మా తాత ముత్తాతలు ఈ గడ్డ మీదే పుట్టారు. కనుక ఈ దేశంలో క్రైస్తవులు ఉండకూడదనో, లేదా క్రైస్తవ్య మతం అనేది ఇక్కడ ఉండకూడదనో, మిగతా ఇతర మతాల వాళ్ళు హిందుత్వం తప్ప ఉండకూడదని ఈ దౌర్భాగ్యమైన ప్రణాళిక ఏమండి వీళ్ళు ఎప్పటి నుంచో అంతర్గతంగా చేస్తూనే ఉన్నారు. కానీ రాజ్యాంగ సవరణ చేయలేకపోతున్నారు. ఎందుకు? కేవలం రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు, కాన్స్టిట్యూషనల్ రైట్స్ అంటారు దాన్ని. ఈరోజు మనం స్వార్థ ప్రకటిస్తున్నామంటే ఎవడెందుకు అడ్డుకోలేకపోతున్నాడు? రాజ్యాంగం హక్కు ఇచ్చింది, అంబేద్కర్ రాశాడు. అందరికీ సమాన హక్కు, స్వేచ్ఛ. అది మైనారిటీ అయినా మెజారిటీ అయినా. ఏమండి హిందువులు ఈ దేశంలో ఎక్కువ ఉంటే ఉండొచ్చండి మెజారిటీ. అలాగని ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళదే ఈ దేశం అంటే కాదు. మైనారిటీలైన బౌద్ధులది, మైనారిటీలైన జైనులది, మైనారిటీలైన క్రైస్తవులది, మైనారిటీలైన ఇస్లాం వాళ్ళది, ముస్లింలది. మెజారిటీ హిందువులు ఉన్నారు, కానీ అందరికీ ఈ దేశంలో సమానమైన హక్కులు ఉన్నాయి అని రాజ్యాంగంలో రాశాడు. ఇప్పుడు దాన్ని సవరించాలి అంటే, ఇప్పటికే రాజ్యాంగాన్ని చాలాసార్లు సవరించారండోయ్. అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటారు దాన్ని. అలా రాజ్యాంగ సవరణ చేయడానికి వీళ్ళకి ఇప్పుడు మెజారిటీ ఎంపీలు కావాలి. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు? కసరత్తు చేస్తున్నారు. ఎలాగైనా ఈసారి వచ్చే ఎలక్షన్స్లో మేము కొట్టాలి దీన్ని. అప్పుడు అనుకున్న మనకు వ్యతిరేకంగా ఉన్నవన్నీ కూడా మొత్తం కొట్టిపడేయచ్చు. ఇలాంటి హక్కులని ఇతర మైనారిటీలైన వాళ్ళకి ఇవ్వకుండా, ఈ దేశం మనదే, ఈ దేశంలో ఉన్నవాడు పలానా మాట అనాలి, పలానా వాడు జై కొట్టాలి అని ఇలాంటి నియమావళి పెట్టడానికే ఈరోజు విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ, వీళ్ళు మతోన్మాద రాజకీయ పార్టీలు. మర్చిపోకండి, ఏదో ప్రజలకు పాలనకి మంచి చేయడానికి అయితే ఏ పార్టీ అయితే ఏంటండి. భారతీయ జనతా పార్టీగా నువ్వు ఉండు, మాకు అభ్యంతరం ఏమీ లేదు. కానీ అందరినీ సమానంగా చూడు, అందరినీ సమానంగా ప్రేమించు, అందరికీ సమానమైన ఏం చేయాలి? న్యాయం చెయ్యి, అందరికీ ఉపాధి కల్పించు, రక్షణ కల్పించు, అవసరతలు తీర్చు ప్రభుత్వంగా. అంతేగాని ఒక మతానికి సంబంధించి, ఒక వర్గానికి సంబంధించి మీరు పాలన చెయ్యకూడదు. కానీ ఈరోజు రామమందిర నిర్మాణాన్ని కట్టిన తర్వాత బాబరీ మసీదు విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని, కశ్మీర్ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని వాళ్ళు ఎలా మారిపోయారంటే, ఇక రానున్న రోజుల్లో మనం కానీ మెజారిటీ సాధించగలిగితే ఏం చేయాలి? రాజ్యాంగాన్ని సవరించేద్దాం. అప్పుడు అడ్డుకొనడానికి ఎవరు లేరు. ఇప్పుడైనా సరే ఏదైనా బిల్ పాస్ అవ్వాలంటే ఏమండి, అటు రాజ్యసభలో గాను ఇటు లోక్సభలో గాను, ఈ ఉభయ సభలు అంటారు, ఈ ఉభయ సభల్లోనూ కూడా వీళ్ళు ఆమోదించిన బిల్లు పాస్ అవ్వాలంటే అందరూ ఆమోదించి సంతకం పెట్టాలంటే మెజారిటీ, అది ఆమోదించబడాలంటే మెజారిటీ ఒప్పుకోవాలి. మెజారిటీ ఒప్పుకోవాలంటే 400 మంది ఎంపీలు ఉంటే చాలు, సంతకాలు పెడితే చాలు. వీళ్ళు అనుకున్న బిల్లు అనుకున్నది సాధించి దేశం మొత్తం మీద చట్టాన్ని చేయొచ్చు. అందుకే క్రిస్టియన్ ఫండింగ్ ఆపేశారు. ఏమండి, చాలా అంతర్గతంగా ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కోట్ల రూపాయలు ఈరోజు కలెక్ట్ చేస్తున్నారు. ఇంకా అంతర్గతంగా చాలా జరుగుతున్నాయని చెప్పుకుంటూ వెళ్ళాలని టైం లేదు మనకి. అంటే వీళ్ళు చేస్తున్న దౌర్భాగ్యమైన రాజకీయాలు ఎలా ఉన్నాయనేసి అంటే, ఎలాగైనా ఈ దేశంలో హిందుత్వం తప్ప మిగతా వాళ్ళు ఉండడానికి వీలు లేదు, మిగతా వాళ్ళకి సమాన హక్కులు ఉండడానికి వీలు లేదు అనే ఒక తప్పుడు నినాదంతో వీళ్ళు అడుగులు ముందుకు వేస్తున్నారు.
కానీ నేను గత వారం అనక ముందు వారం మాట్లాడారు, అధికారంలోకి వచ్చేది ఎవరు? దేవుడు నియమించిన వాడే అధికారంలోనికి వస్తాడు. అది దేన్ని బట్టి వస్తాడు? దేవుడు భవిష్యత్తును చూచి ఎవరికి ఎటువంటి తీర్పు జరగాలో వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళకి తగిన న్యాయం దేవుడు చేస్తాడు.